ఎస్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఆపరేషన్ కగార్తో దాదాపు మావోయిస్టులు అంతమయ్యారు. ఒక్క గణపతి తప్ప అందరూ లొంగిపోయారు. పలువురు మృతి చెందారు. దీంతో మావోయిస్టుల ఉద్యమం పూర్తిగా ముగిసిపోయింది. అయితే ఇక మావోయిస్టులు లేరు అనుకుంటున్నటువంటి సమయంలో అకస్మాత్తుగా ఒక లేఖ తీవ్ర సంచలనంగా మారిపోయింది. అది కూడా సీతక్క ఇలాకాలో. ములుగు జిల్లా మేడారంలో హెచ్చరిక లేఖలు కలకలం రేపుతూ ఉన్నాయి. సీఎం పర్యటనకు ముందు రోజే ఇక ఐటీడీఏ క్యాంపు గేటు వద్ద ఈ యొక్క లేఖలు ప్రత్యక్షం కావడం తీవ్ర చర్చకు దారితీస్తోంది. మేము ఇంకా ఉన్నాం, మౌనంగా ఉన్నంత మాత్రాన ఓడిపోయామని అనుకోవద్దు అంటూ రెడ్ పెన్తో రాసినటువంటి హెచ్చరికలు పోలీసులకు సవాల్ విసురుతా ఉన్నాయి. మావోయిస్టు అనుబంధ సంఘాల పేరుతో లేఖలు వెలువడటంతో అయితే భద్రతా వ్యవస్థలపైన ప్రశ్నలు వెల్లువెత్తుతా ఉన్నాయి. అసలు ఈ లేఖల వెనుక ఎవరు ఉన్నారు? పోలీసులు ఏం చేస్తూ ఉన్నారు? మేడారం ఒక్కసారిగా ఉలిక్కిపడింది. సీఎం పర్యటన నేపథ్యంలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసిన వేళ ఐటీడీఏ క్యాంపు గేటు వద్ద ప్రత్యక్షమైన హెచ్చరిక లేఖలు కలకలం రేపాయి. మేము ఇంకా ఉన్నాం, మౌనంగా ఉన్నంత మాత్రాన ఓడిపోయామని అనుకోవద్దు అంటూ లేఖల్లో హెచ్చరికలు కనిపించాయి. శాంతించామని చెప్పేసి అనుకోవద్దని, ఇక తమ ఉనికిని ఏదైతే పట్టుదలను కూడా తక్కువ అంచనా వేయొద్దంటూ గుర్తు తెలియని ఆ వ్యక్తులు ఎవరో అయితే హెచ్చరించినట్లుగా అయితే సమాచారం అందుతోంది. మావోయిస్టు అనుబంధ సంఘాల పేర్లు ఉండటంతో పోలీసులు కూడా అప్రమత్తమయ్యారని చెప్పుకోవాలి. సీఎం పర్యటనకు ఒక్కరోజు ముందు ఈ లేఖలు ప్రత్యక్షం కావడంతో భద్రతా వర్గాల్లోనూ ఆందోళన వ్యక్తమవుతోంది. అయితే ఇప్పుడు అసలు ప్రశ్న, ఈ లేఖలు రాసింది ఎవరు? మావోయిస్టు కార్యకలాపాలు క్షీణించాయని పలువురు ఇక జనజీవన స్రవంతిలో కూడా కలిశారని ప్రభుత్వం చెబుతున్నటువంటి నేపథ్యంలో మావోయిస్టు అనుబంధ సంఘాల పేరుతో హెచ్చరికలు రావడం చర్చనీయాంశంగా మారిపోయాయని చెప్పాలి. అసలు ఇది నిజమైనటువంటి మావోయిస్టు కదలికలకు సంకేతమా, లేక మావోయిస్టుల పేరుతో ఎవరైనా కావాలనే భయాందోళనలు సృష్టించాలని చెప్పేసి ఈ విధంగా రాశారా? సీఎం పర్యటన సమయంలోనే లేఖలు వెలుగులోకి రావడం యాదృచ్ఛికమా, లేక పోలీసులు భద్రతా యంత్రాంగానికి ఇచ్చినటువంటి హెచ్చరిక? మరో కీలక ప్రశ్న, ఇంతటి భద్రతా ఏర్పాట్ల మధ్య ఐటీడీఏ క్యాంపు గేటు వరకు వచ్చి ఆ లేఖ ఎలా అంటించగలిగారు? ఈ ప్రశ్నలకు సమాధానాలు రాబట్టేందుకు కూడా ప్రస్తుతమైతే పోలీసులు అన్ని కోణాల్లో కూడా దర్యాప్తులు చేపట్టారు. లేఖలను స్వాధీనం చేసుకున్న పోలీసులు వాటి వెనుక ఉన్నటువంటి వ్యక్తుల ఆచూకీ కోసం ఆరా తీస్తా ఉన్నారు. లేఖల్లోని చేతి రాత, ఉపయోగించినటువంటి పెన్ను, పరిసర ప్రాంతాల్లో అనుమానాస్పదమైనటువంటి కదలికలు, సీసీటీవీ కెమెరాల ఫుటేజీని పరిశీలిస్తా ఉన్నారు. లేఖలు ఎప్పుడు, ఎవరు, ఎక్కడికి తీసుకువచ్చారు అన్నటువంటి కోణంలో కూడా దర్యాప్తును కొనసాగిస్తోంది. ఒక్క లేఖ కానీ ప్రశ్నలు మాత్రం ఎన్నో. మేడారంలో నిజంగానే ఏదైనా మావోయిస్టు కదలిక ఉందా, లేక ఎవరో మావోయిస్టుల పేరును ఉపయోగించి కలకలం సృష్టించారా? సీఎం పర్యటనకు ముందు ఈ లేఖ ఎందుకు ప్రత్యక్షమయ్యాయి? మేడారంలో వెలిసిన ఈ హెచ్చరిక లేఖలు ఇప్పుడు పోలీసులకు సవాల్గా మారాయని చెప్పాలి. లేఖల వెనుక ఉన్నటువంటి వ్యక్తులు ఎవరు, వారి ఉద్దేశం ఏమిటి, నిజంగానే మావోయిస్టు కదలిక ఉందా అన్న దానిపైన దర్యాప్తు కొనసాగుతూ ఉంది ప్రస్తుతం. మరి పోలీసుల విచారణ పూర్తయితే కానీ ఈ యొక్క హెచ్చరిక లేఖల వెనుక ఉన్నటువంటి అసలు కథ ఏంటన్నది మాత్రం తేలలేదు. రైట్, మరి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి అన్వేష్ అందిస్తారు. అన్వేష్, ఇక మావోయిస్టులు పూర్తిగా వాళ్ళు ఇక అయిపోయింది, మావోయిస్టుల పని అయిపోయింది, ఇంకా ఎవరు లేరు మావోయిస్టులు అనుకుంటున్నటువంటి తరుణంలో ములుగు జిల్లా మేడారంలో ఐటీడీఏ అనేటువంటి క్యాంపు గేటు వద్ద అయితే ఒక లేఖ కలకలం రేపినట్టు తెలుస్తుంది. అసలు ఆ లేఖలో ఏముంది, అసలు ఆ లేఖను అక్కడి వరకు ఎవరు తీసుకువచ్చి అక్కడ అంటించడం జరిగింది? అన్వేష్.
ఎస్ రాధాకృష్ణ ఆపరేషన్ కగారుతో దాదాపు మావోయిస్టులు అంతమయ్యారని చెప్పి అందరూ అనుకుంటున్నారు. ఒక్కసారిగా మేడారంలో ఈ ఏపీటీహెచ్ అనే లేఖతో ఒకసారిగా మళ్ళీ ఆపరేషన్ కగారు ముగిసిన అనంతరం మరొకసారి పోలీసులు అయితే ఉలికి పడ్డారని చెప్పాలి. గణపతి తప్ప అందరూ లొంగిపోయారు, పలువురు మృతి చెందారు. దీంతో మావోయిస్టుల ఉద్యమం పూర్తిగా ముగిసిపోయింది. ఒక తెలంగాణలోనే సుమారు 700 నుండి 800 మంది వరకు మావోయిస్టులు లొంగిపోయారు. దీంతో మావోయిస్టులు మొత్తం కూడా అంతమైపోయారు అని చెప్పి, మావోయిజమే అంతమైపోయిందని చెప్పి పోలీసులు అయితే అనుకున్నారు. కానీ ఒక్కసారిగా మేడారంలో, ములుగు జిల్లా మేడారంలో హెచ్చరిక లేఖలు అయితే కలకలం రేపుతున్నాయి. తెలంగాణ ముఖ్యమంత్రి సీఎం రేవంత్ రెడ్డి పర్యటనకు ముందు రోజే ఐటీడీ పరిధిలో ఈ లేఖలు, ఐటీడీఏ గేట్ వద్ద ఈ లేఖలు ఉండడంతో ఒక్కసారిగా అక్కడ ఉన్నటువంటి పోలీసులందరూ ఉలిక్కిపడి ఒక్కసారిగా ముమ్మరమయ్యారని చెప్పాలి. ఏది ఏమైనప్పటికీ ఒక్కసారిగా మావోయిస్టులు అంతమైపోయారు అనుకున్న తరుణంలో ఇలా లేఖలు విడుదల అవడంతో పలు అనుమానాలు అయితే పోలీసులు వ్యక్తపరుస్తున్నారు. ఒక్కసారిగా తెలంగాణ ఇంటెలిజెన్సీ వర్గాలు సీఎం రేవంత్ రెడ్డి వస్తున్న సమయంలోనే ఇలా జరగడంతో ఒక్కసారిగా ముమ్మరమయ్యారని చెప్పాలి. ఈ లేఖలు ఎలా వచ్చాయి, ఎక్కడి నుండి వచ్చాయి, ఏంటి అనే విషయాల మీద వారైతే పూర్తిగా దర్యాప్తు అయితే చేపడుతున్నారు. ఏదేమైనప్పటికీ మావోయిస్టులు అంతమనుకున్న సమయంలో ఇలా ఒక సీఎం ప్రోగ్రామే, ఒక తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప్రోగ్రామ్ లో ఇలా లేఖలు విడుదల అవడంతో ఒక్కసారిగా మావోయిస్టు లేఖలు విడుదల కావడంతో మళ్ళీ పోలీసులు అప్రమత్తమయ్యారని చెప్పాలి. కట్టుదిట్టమైన భద్రత మధ్య లేఖలు ఎలా వెలిశాయనే ప్రశ్న కూడా అక్కడ లేవనెత్తుతున్నారు. మావోయిస్టుల పేరుతో ఎవరైనా కావాలనే కలకలం సృష్టించారా, లేదా సీఎం పర్యటనను వాయిదా వేయాలి, ఈ విధంగా చేయడం ఎవరైనా ఇది ప్రత్యక్ష కావడంపై అనేక అనుమానాలు అయితే లేఖను జరుగుతున్నాయి. రాధాకృష్ణ ఆపరేషన్ కగారుతో దాదాపు పూర్తిగా మావోయిస్టులు అంతమైపోయారని చెప్పి అందరూ అనుకున్నారు. కానీ ఒక్కసారిగా ములుగు జిల్లా మేడారంలో ఐటీడీ గేట్ వద్ద హెచ్చరికల లేఖలైతే కలకలం రేపుతున్నాయి. మేడారంలో ఒక్కసారిగా ఈ పోలీసులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఉలిక్కి పడ్డారని చెప్పాలి. సీఎం పర్యటన నేపథ్యంలో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసిన వేళ ఐటీడీఏ క్యాంప్ గేట్ వద్ద ప్రత్యక్షమైన హెచ్చరికల లేఖలైతే ఒక్కసారిగా ఇంటెలిజెన్సీ వర్గాలను కూడా ఏలెత్తి చూపాయని చెప్పాలి. మేమున్నాం, ఇంకా ఎటువంటి ఇబ్బందులు లేవు, మౌనంగా ఉన్నంత మాత్రాన ఓడిపోయామని అనుకోవద్దంటూ ఆ లేఖల్లో అయితే హెచ్చరికలు కనిపించాయి. శాంతించామని అనుకోవద్దు, తమ ఉనికిని పట్టుదలను తక్కువ అంచనా వేయొద్దు అంటూ గుర్తు తెలియని వ్యక్తులు హెచ్చరించినట్లయితే సమాచారం అందుతుంది. మావోయిస్టు అనుబంధ సంఘాల పేర్లు ఉండడంతో పోలీసులు అప్రమత్తమయ్యారు. సీఎం పర్యటనకు ఒక రోజు ముందు ఈ లేఖలు ప్రత్యక్షం కావడంతో భద్రతా వర్గాల్లో కూడా ఆందోళన అనేది అయితే వ్యక్తమవుతుంది. అయితే ఇప్పుడు అసలు ప్రశ్న ఏంటంటే, ఈ లేఖలు రాసింది ఎవరు? మావోయిస్టు కార్యకలాపాలు క్షీణించాయని పలువురు జనజీవన స్రవంతిలో కలిశారని ప్రభుత్వం చెబుతున్న నేపథ్యంలో ఈ ఎవరైనా స్టూడెంట్స్ కొత్తగా మళ్ళీ ఎవరైనా మావోయిస్టు ఉద్యమం వైపు ప్రభావితం చూపెడుతున్న ఎవరైనా విద్యార్థులు కానీ, లేకపోతే ఎవరైనా గ్రామస్తులు కానీ, వారితో సంబంధాలున్న వ్యక్తులు ఎవరైనా ఈ లేఖలు వదిలేరా ఏంటి అని అయితే పోలీసులు అయితే అనుమానపడుతున్నారు. సీఎం పర్యటన సమయంలో లేఖలు వెలుగులోకి రావటం యాదృచ్ఛికమా, లేక పోలీస్ ప్రభుత్వ యంత్రాంగానికి ఇది ఒక హెచ్చరిక అనుకోవాలని చెప్పి అయితే ఆ గుసగుసలు అయితే వినబడుతున్నాయి. రాధాకృష్ణ, సో ఇక మావోయిస్టు అనుబంధ సంఘాల పేరుతో ఈ లేఖ అయితే బయటికి వచ్చినట్టు తెలుస్తోంది. ఇక మరి మావోయిస్టు అనుబంధ సంఘాలు అంటే ఇక ఇందులో ఎవరి హ్యాండ్ రైటింగ్ ఇది అని కనిపెట్టే కోణంలో పోలీసులు ఏమైనా దర్యాప్తు చేస్తా ఉన్నారా? అంటే లొంగిపోయినటువంటి మావోయిస్టులను ఉపయోగించుకొని ఈ రకంగా ఎవరు ఇది రాసిరు అన్న కోణంలో బయటపెట్టే అవకాశం ఉంటుందా? అలా ఏం లేదు రాధాకృష్ణ. అక్కడ చూసుకున్నట్లయితే అది ఒక హ్యాండ్ రైటింగ్ తో కాసింది కాదు, ఒక మార్కర్ టైప్ వంటి లేదా ఒక రెడ్ పెన్ వంటిది అయితే ఉపయోగించి రాసినట్లయితే తెలుస్తుంది. కానీ ఇక్కడ సీఎం పర్యటన సమయంలోనే ఈ లేఖలు వెలుగులోకి రావడంతో ఇది యాదృచ్ఛికమా, లేక ఇది ఒక హెచ్చరిక అని చెప్పి అయితే చూసుకున్నట్టున్నారు. మరో కీలక ప్రశ్న ఏంటంటే, ఇంతటి భద్రతా ఏర్పాట్ల మధ్య ఐటీడీ క్యాంప్ గేట్ వరకు వచ్చి ఈ లేఖలు ఎవరు అంటించారనేదే ఒక ప్రశ్నలాగా మిగులుతుంది. ఈ ప్రశ్నల సమాధానం రాబట్టేందుకు పోలీసులు అయితే అన్ని కోణాల్లో దర్యాప్తు అయితే చేపట్టారని మనకు తెలుస్తుంది. లేఖలను స్వాధీనం చేసుకున్న పోలీసులు వాటి వెనుక ఉన్న వ్యక్తుల ఆచూకీ కోసం అయితే ఆరా తీస్తున్నారని కూడా మనకు సమాచారం అందుతుంది. లేఖల్లోని చేతిరాత ఉపయోగించిన పెన్, పరిసర ప్రాంతాల్లో అనుమానాస్పద కలికలను కూడా అక్కడ ఉన్నటువంటి సీసీ కెమెరాలను కూడా పోలీసులు ఇప్పటికే చెక్ చేశారని, కానీ అక్కడ ఏమీ దొరకలేదని అయితే మనకు సమాచారం అయితే అవుతుంది. ఒక లేఖ కొన్ని వేల ప్రశ్నలకైతే సమాధానంగా ఉందని చెప్పాలి. ఎన్నో ఎన్నో మేడారంలో నిజంగానే ఏదైనా మావోయిస్టు కదలిక ఉందా, లేక ఎవరైనా మావోయిస్టుల పేరును ఉపయోగించి కలకలం సృష్టించారా, సీఎం పర్యటనకు ముందు ఈ లేఖలు ఎందుకు ఇలా ప్రత్యక్షమయ్యాయని అయితే చాలా మంది మాట్లాడుకున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుతం ఈ లేఖ చాలా రోజుల తర్వాత ఒక మావోయిస్టు లేఖ అనేది మాత్రం, అది కూడా
ఒక లెటర్ ప్యాడ్ మీద కాకుండా, ఒక కంప్యూటర్ రాత కాకుండా, ఇది మామూలుగా చేతి రాతతో రాయటంతో దీన్ని ఎవరైనా విద్యార్థులు రాసారా? లేకపోతే ఎవరైనా మావోయిస్ట్‌కి సంబంధించిన సంబంధాలతో ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైనా రాసారనే గుర్తింపులైతే పోలీసులు ఇప్పటికే వెలుగులోకి పడ్డారు. మేడారంలో వెలిసిన ఈ హెచ్చరిక లేఖలు ఇప్పుడు పోలీసులకైతే ఒక పెద్ద సవాలుగా మారాయని చెప్పాలి. లేఖల వెనుక ఉన్న వ్యక్తులు ఎవరు? వారి ఉద్దేశ్యం ఏంటి? నిజంగా మావోయిస్టు కదలిక ఉందా? అనే దానిపై అయితే పోలీసులైతే దర్యాప్తు చేపట్టారని చెప్పాలి. అటు ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం, అటు మహారాష్ట్ర, ఇటు జార్ఖండ్ వంటి రాష్ట్రాల కంటే కూడా తెలంగాణలో ఇంటెలిజెన్స్ వర్గం అనేది చాలా చురుకుగా పనిచేస్తుందనైతే చాలా పెద్ద పేరుంది. కానీ ఇటువంటి తరుణంలో ఇలా జరగడంతో ఇంటెలిజెన్స్‌కి కూడా ఇదొక పెద్ద ఏలెత్తి చూపిన ఇదిగానే చెప్పుకోవాలని చెప్పైతే మనకి సమాచారం అయితే అందుతుంది. అయితే ఈ లేఖ గురించి అయితే పూర్తి విషయాలు పోలీసులైతే ఇప్పటికే ఇది చేతిరాత ఏంటి అనేది వాటి మీద గుర్తింపులైతే పట్టడం జరుగుతుంది. అక్కడ ఉన్నటువంటి అనుమానాస్పద స్థలాలను అయితే కూడా పోలీసులు కూంబింగ్ చేపట్టారని చెప్పాలి. ఇప్పటికే అటు సెంట్రల్ మన తెలంగాణ డీఆర్జీ కూడా ఆల్రెడీ అక్కడ మేడారం చుట్టుపక్కల అయితే ఆల్రెడీ కూంబింగ్ అయితే వెళ్ళారని మనకు సమాచారం కూడా అందుతుంది రాధాకృష్ణ. సో ఈ లెటర్ పైన ఒక సైన్ కూడా ఉన్నట్టు తెలుస్తోంది. అది ఒక సింబాలిక్గా, అది క్యాపిటల్ లెటర్తో ఉంచినటువంటి ఒక సైన్ కనిపిస్తూ ఉన్నట్టు తెలుస్తోంది. మరి నిజంగా అది ఏ సంఘానికి చెందినటువంటిది, ఏ ముసాయిదాకు చెందినటువంటిది అనే కోణంలో ఏమైనా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారా? ఎస్ రాధాకృష్ణ. ఈ ఏపీటీహెచ్ అనేది మావోయిస్టు సంబంధం ఉన్నటువంటి ఒక సంస్థనైతే ఇప్పటికే పోలీసులైతే తెలిపినట్లయితే మనకి తెలుస్తుంది రాధాకృష్ణ. ఆ మావోయిస్టులకి అనేక సంఘాలు ఉన్నాయి. దీంతో ఆర్ముడ్ మావోయిస్ట్ నక్సలైట్ మూవ్మెంట్ అని చెప్పి ఆంధ్రప్రదేశ్ అండ్ నైబర్ ఏరియాస్లో అయితే ఇవి ఎక్కువగా ఉండేవి. దీన్ని ఆర్ముడ్ మావోయిస్ట్ నక్సలైట్ మూవ్మెంట్ కింద అయితే మనం తీసుకోవచ్చు. ఈ లెటర్లు ఎక్కువగా వాళ్ళు వాడుతూ ఉంటారని అయితే మనకి తెలుస్తుంది రాధాకృష్ణ. అంతేకాకుండా ఇప్పుడు పోలీసులు కూడా ఈ సంఘాలన్నీ ఇప్పుడు మావోయిస్టు పార్టీ అనేది పూర్తిగా ఇదైపోయిన సమయంలో ఈ ఏపీటీహెచ్ అనేది ఏ విధంగా వచ్చింది, ఎలా బయటకు వచ్చింది, దీన్ని ఎవరైనా కొత్తగా స్థాపించి ముందుకు వెళ్తున్నారా, దీన్ని బలోపేతం చేయడానికి ఏమైనా మార్గాలు ఎంచుకుంటున్నారా అని చెప్పి అయితే పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తూ ఆ విధంగా ముందుకు వెళ్తున్నారు. రైట్, థ్యాంక్ యూ అన్వేష్. సో ఓవరాల్గా ఇది పరిస్థితి. అంటే ఇక ఇప్పుడు వెలువడినటువంటి ఈ లేఖ తెలంగాణ పోలీసులకు ఒక సవాల్గా మారిందని చెప్పేసి మా ప్రతినిధి అన్వేష్ తెలియజేస్తా ఉన్నాడు. ఇక ములుగు జిల్లా మేడారంలో హెచ్చరిక లేఖలు మాత్రం ప్రస్తుతము తీవ్ర కలకలానికే దారితీశాయని చెప్పుకోవాలి. ఇక మరి సీఎం పర్యటనకు ముందు రోజే మరి ఐటీడీ అనేటువంటి క్యాంప్ గేట్ వద్ద ఈ లేఖలు ప్రత్యక్షం కావడం అయితే తీవ్ర చర్చకు దారితీశాయి. మరి మేము ఇంకా ఉన్నాం, మౌనంగా ఉన్నంత మాత్రాన ఓడిపోయామని అనుకోవద్దు అంటూ రెడ్ పెన్తో రాసినటువంటి హెచ్చరికలు పోలీసులకు పెను సవాళ్లను విసురుతా ఉన్నాయి. మరి మావోయిస్టు అనుబంధ సంఘాల పేరుతో లేఖలు వెలువడటంతో మరి భద్రతా వ్యవస్థలపైన కూడా ప్రస్తుతం ప్రశ్నలు తలెత్తుతా ఉన్నాయి. అసలు ఈ లేఖల వెనుక ఉన్నది ఎవరు అన్నటువంటి కోణంలో అయితే ప్రస్తుతం పోలీసులు దర్యాప్తును వేగవంతం చేస్తా ఉన్నారు. ఇక సీసీటీవీ ఫుటేజ్లతో సహా అన్ని రకాలుగా కూడా వాళ్ళు దర్యాప్తును కొనసాగిస్తున్నారు. ఇక మరి నిజంగా ఈ దర్యాప్తు అనంతరం ఎవరు అనేది తేలేటువంటి అవకాశాలు అయితే తెలుస్తాయి.